హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రుచిగా ఉండే బీన్స్ ఫ్రైని చూపించబోతున్నాను. చేసేది సింపుల్గా అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నేను బీన్స్ ఫ్రై చేయడానికి 1/2 కిలో బీన్స్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఈ సైజులో కనుక కట్ చేసుకుంటే బాగా మనం ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కిలో బీన్స్ని తీసుకున్నా అండి. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక కళాయిని పెట్టుకోవాలండి. ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను ఆవాలను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలాగ వేసుకున్న తర్వాత ఫ్రై చేయండి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా అవసరానికి తగ్గట్టు ఫ్రై చేసుకోండి. అలాగే ఇలా దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు పోసుకోవాలి. పసుపు వేసుకొని ఇందులోనే మనం ముందుగా సన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ బీన్స్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసినప్పుడు ముందుగా సాల్ట్ మనం వేయకుండా ఫ్రై చేసుకోవాలి. మనం కనుక బీన్స్ ముక్కల్లో ముందుగానే సాల్ట్ వేస్తే బీన్స్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి మరీ మెత్తగా అయిపోతాయి. ఫ్రై అవ్వకుండా మరీ మెత్తగా అయిపోయినట్లయితే టేస్ట్ అనేది అంతగా ఉండదు. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అయ్యేలోపు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 4-5 ఎండుమిరపకాయలను తీసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ కారం తీసుకోండి. సగం ఎండుమిరపకాయలు సగం కారం తీసుకున్నాను. అలాగే ఇందులోనే 2 అల్లం ముక్కలు, 9-10 వెల్లుల్లి ముక్కలు, అలాగే ఇందులోనే 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని బాగా గ్రైండ్ చేయాలి. ఇక్కడ మనము వాటర్ అనేది పోసుకోమండి. ఇలా పోసుకుంటే కనుక మరీ పేస్ట్గా అయిపోయినట్టుగా అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా బరకగా రావాలి. మరొక పక్కన మనం పక్కన పెట్టుకుందాము. అలాగే బీన్స్ ఉడికాయో లేదో చూద్దాము. అలాగే 5-6 నిమిషాల తర్వాత ఇలా నొక్కి చూడండి. బీన్స్ బాగా ఫ్రై అయ్యి ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను ఎలా నొక్కి చూశాను, బాగా ఫ్రై అయ్యాయి. ఆ తర్వాత మనం గ్రైండ్ పెట్టుకున్న కారం, కొబ్బరి తురుమును తీసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాలు ఫ్రై చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. 3 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం కలిసిపోయి కాస్త పొడిగా అవుతుంది. ఇలా వచ్చిందంటే ఆల్మోస్ట్ బీన్స్ ఫ్రై రెడీ అయినట్లండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేయడమే. ఈ బీన్స్ ఫ్రై వేడిగా గాను లేదా చల్లారిన తర్వాత కూడా అన్నంలో సరే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ను కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.